వెల్కమ్ టు వార్త. నేను దేవా. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం నేడు కౌంటింగ్ కొనసాగుతుంది. చాలా చోట్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయం కేతనం ఎగరవేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో కూడా లీడ్లో ఉంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత ఉన్నారు. చెప్పండి మేడం, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల విజయం సాధించింది, ఇంకా కొనసాగుతుంది లీడ్ కూడా. ఎలా చూడొచ్చు అంట? ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే, ముందుగా అంచనాలు వేసినటువంటి విషయమే. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని కష్టాల్లో ఉంది, ప్రజలకు తెలుసు. అయినా కానీ దేశంలో ఏ ఏ ఏ ప్రభుత్వాలు చేయనటువంటిది, ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరూ చేయనటువంటి అభివృద్ధిని మనం దిశగా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రం కూడా, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా చేయనటువంటి, ఏ రాష్ట్రం కూడా సన్నబియ్యం ఇయ్యనటువంటిది, ఏ రాష్ట్రం కూడా బోనస్ ఇయ్యనటువంటిది. అలా ప్రతి ఒక్కటి ఇప్పటికే ఒక సంవత్సరంలో 70,000 ఉద్యోగాలను ఇచ్చినాం మనం. అలా ప్రతి ఒక్కటి కూడా అన్ని క్రెడిట్లు తెలంగాణకు దక్కినాయి. ఒక నష్టాల్లో ఉన్నది కాబట్టే మిగతా కొన్ని హామీలు ఇయ్యలేకపోయినాం. అవి కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తాం. ఇది ప్రజలకు తెలుసు. ప్రతిపక్షంలో ఉన్న దొంగలు దొంగతనం చేసి దొంగ అని అరుస్తున్నారు. దొంగలు ప్రజలు గమనిస్తలేరా? మీకు అధికారం ఇస్తే తెలంగాణలో ఉన్న భూములు సహా చేసిండ్రు, తెలంగాణ లాభాలని సహా చేసిండ్రు, తెలంగాణ ప్రజల కట్టినటువంటి ట్యాక్సులు సహా చేసిండ్రు, అన్ని వ్యవస్థలలో అప్పులు చేసిండ్రు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు 2 ఏళ్లలోనే మర్చిపోయి మళ్ళీ మీకు ఇస్తారు అవకాశం. ఇక బీజేపీ అంటవా 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారం ఉంటే సంవత్సరానికి 15 లక్షల ఉద్యోగాలని సంకనాకి ఇచ్చేసిరి. అన్ని ఇప్పుడు అక్కడ 215 లక్షల కోట్ల అప్పు చేసి భారతదేశం మీద మోపిరు. ఈ దరిద్రులు ఇంత చేస్తే ఆ దరిద్రులు అంత చేసి. కాబట్టి 2 పార్టీలలో 3 పార్టీలలో అసలు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దేశంలో గుండుసూది నుంచి ఆకాశయానం వరకు తయారు చేసిన కాంగ్రెస్ ఇన్ని అప్పులు చేయలేదే అని ప్రజలు గుర్తించి ఇచ్చిన హామీల వెనకాల కాంగ్రెస్ పూర్తిగా శ్రమిస్తుందని తెలిసి కాంగ్రెస్ పట్టం కడతారు. డెఫినెట్గా అధికారంలో మీరున్నారు కాబట్టి మీకే పట్టం కట్టినాడు. నిన్నటిదాకా ఏడికి పోయింది ఈ మాట వాళ్ళు అంటుర్రు. పొద్దున్న నుంచి ఓడిపోయారు కాబట్టి ఓడి వాళ్ళన్న అదేమంటారు అట్లా మాట్లాడేటోళ్ళకు నిన్నటిదాకా మేమే గెలుస్తాం, ప్రజలు చూపిస్తారు, ప్రజలు అజ్జేస్తారు, ప్రజలు ఇచ్చేస్తారని వీగుడు వీగి ఈరోజు మళ్ళీ అధికారం ఉంది కాబట్టి అధికార యంత్రాంగం అంతా వాళ్ళకే పనిచేసింది. అంటే నిన్న 10 ఏళ్ల దాకా అధికారంలో ఉన్న అంతా మీకే పనిచేసిందని ఇండైరెక్ట్గా మీరు ఒప్పుకున్నట్టే కదా. అంటే మీరు చేసిన ప్రతి పని మేము చేస్తామంటారా? అట్లా అంటే 55 ఏళ్ళ అధికారంలో ఉంటే మళ్ళీ మీకు అవకాశం ఇవ్వకుంటాం కదా. మేమే అధికారంలో ఉన్నాను, మీకు కాలు కూడా పెట్టనియకుంటాం తెలంగాణ. అట్లాంటిది అధికారంలోకి వచ్చారు కదా, అప్పుడు మళ్ళీ మేము అధికారంలో నుండి పోగొట్టుకున్న వాళ్ళం కదా. సరే పిచ్చి మాటలకు ఏమున్నది, దాంట్లో ఏమి పసలేని మాటలు. కానీ అంటే పోలీసుల్ని, అధికార యంత్రాంగాన్ని ప్రజలతో మభ్యపెట్టి, అంటే వాళ్ళని భయపెట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్లు మాటల మొన్న తాండూరులో టీఆర్ఎస్ మాటలు వింటుంటే తిట్టేసి వచ్చిన నేను వాళ్ళకు. అధికార యంత్రాంగం అంతా మాకే పనిచేస్తుంది అంటే వాళ్ళని అడిగి కాలు పెట్టనీయకూడదు. నేను తిట్టిన 5 మంది 6 మంది 10 మంది వాళ్ళు ఒక క్యాండిడేట్ని పట్టుకొని లోపలికి పోయి ఓటేపిస్తారు. నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు? సీఏని ఎస్ఐని అందరినీ తిట్టిన నేను ఆడ. అట్లా అంటే మాదే అధికారం ఉండి మాదే పోలీస్ యంత్రాంగం మాకే పనిచేస్తే ఆడ వాళ్ళని ఎందుకు నేను తిట్టాల్సి వస్తుండే? చెప్పండి నాకు. నీలాగా అన్ని కంట్రోల్లో పెట్టుకొని, పోలీసు వాళ్ళని కంట్రోల్లో పెట్టుకొని, వ్యవస్థని కంట్రోల్ పెట్టుకొని, ఫోన్ ట్యాపింగ్లు చేసి అందరినీ బ్లాక్మెయిల్ చేసి పబ్బం గడుకునే పని మేము చెయ్యము. అంటే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు తులం బంగారం అన్నారు, అది ఇవ్వలేదు. మీరు ఒక మహిళే కదా. అదే చెప్తున్నా నేను. అలా అన్నప్పుడు ఈరోజు రిజల్ట్ కూడా మరి అలాగే రావాలి కదా. మేము ఇవ్వలేదు అన్నప్పుడు వాళ్ళకు కూడా తెలుసు రాష్ట్రం నష్టాల్లో ఉంది, బంగారం ధర 2 లక్షలకు దగ్గర ఉంది. ఇయ్యలేని ప్రభుత్వం ఎవరు కూడా ఉంటే ఇయ్యలేని పరిస్థితే ఉండిద్ది. ఈరోజు మేము ఇచ్చినప్పుడు హామీ 60,000 ఉండే, ఈరోజు 1,00,000 పెరిగింది దానికి. మరి ఈరోజు ఇచ్చే పరిస్థితులు ఉందా రాష్ట్రం? చెప్పండి. కాబట్టే కొన్ని సమయాల్లో కొన్ని చెయ్యలేకపోతాం. కానీ మేము చెప్తున్నాం మీలాగా అన్నీ చెయ్యనివి కూడా చేసినాము, దోపిడీ చేసింది మేము చెయ్యలేదు అనే రకంగా మా దగ్గర కాదు. మీరు చేసినవి చేయలేదని, దోపిడీ చేసినా కూడా మేము చేయలేదని చెప్తారు. కానీ మేము అట్లాంటివి చేయలేదని అబద్ధాలు ఆడము. అంటే రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా? ఏం చెప్పండి, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లలో అత్యధిక శాతం కాంగ్రెస్కి ఇచ్చి ఓటు నమోదు చేసుకున్నటువంటి ఓటర్ మహాశయులకి, కష్టపడి కాంగ్రెస్ కోసం కష్టపడి నిరంతరము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటం చేసి అధికారం వచ్చినాక మొట్టమొదటిసారి మున్సిపాలిటీలలో వార్డు కౌన్సిలర్గా నిలబడి గెలిచే అవకాశం వచ్చి మున్సిపల్ చైర్మన్ పదవిని, మేయర్ పదవిని కైవసం చేసుకోబోతున్న ప్రతి ఒక్కరికి, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి, ఓటర్ మహాశయులకు అందరికీ కూడా ప్రభుత్వం పక్షాన, నా పక్షాన, మా ముఖ్యమంత్రి గారి పక్షాన, మా మంత్రివర్గ పక్షాన, కార్యకర్తలందరినీ గెలిపించుకున్న పక్షాన మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అటువైపు కష్టపడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు, నిలబడిన అంటే ఓట్లేసిన ఓటర్లకు, నిలబడిన కార్యకర్తలకు అందరికి కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. కెమెరామెన్ కార్తీక్తో దేవా, వార్త హైదరాబాద్.